దేవుడు చాలా గొప్పవాడు కదండి. మనల్ని నిరంతరం గమనిస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉన్నాము, మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నాము అన్నీ చూచుచున్న దేవుడు కదండి. 2 రాజుల గ్రంథం 25వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు. ఏమన్నాడండి? నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అంటే ఏంటండి? మన కన్నీళ్లు విడవటం ఆయన చూచాడు కదా. అంటే మనం ఎప్పుడు ఎలా ఉన్నామో, మనం అసలు ఎలా జీవిస్తున్నామో అన్నీ ఎరిగి ఉన్న దేవుడు. అంటే ఆయన కారణం అనేది మనం ఏ రకంగా అంటే బాధపడుతున్నామో, ఏ రకంగా కన్నీళ్లు విడుచుచున్నామో అన్నీ ఎరిగిన దేవుడు అండి. ఎందుకనంటే నేను నిన్ను బాగు చేసేదను అన్నాడండి. అంటే ఏంటి? మనం కన్నీళ్లు విడుచుట చూచాడు, మన ప్రార్థన అంగీకరించి ఉన్నాడు, మరలా నేను నిన్ను బాగు చేసేదను అన్నాడు ఇక్కడ. అంటే ఏ రకంగా మనం కన్నీళ్లు ఎందుకు విడుస్తున్నామో తండ్రి ఎరిగి ఉన్నాడు. ఆ కన్నీళ్ళకి కారణం ఏంటో కూడా ఎరిగి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయనకి ప్రార్థన చేసుకొని మన బాధంతా ఆయన దగ్గర వెళ్ళపుచ్చుకొని మనం మొరపెట్టినప్పుడు అప్పుడు నేను నిన్ను బాగు చేసేదినా అన్నాడు. ఎప్పుడండి? నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు. అంటే ఏంటండి? మనకి ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా ముందుగా మనకి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అది కొందరికి బయటకు కనబడతాయి, కొందరు హృదయంలో కనబడతాయి. హృదయంలో బాధపడుతూ ఉంటారు కానీ బయటికి కనబడవు. కానీ హృదయంలో ఉన్న ఏడుపును కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, మన కన్నీళ్ళని. అంటే ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. మనం ఏ రకంగా మనం కన్నీళ్లు విడిచినా సరే, అది పైకి కనిపించే కన్నీళ్ళైనా, హృదయంలో మన కన్నీళ్ళైనా దేవుడు చూచేవాడు. కాబట్టి ఆయన మనం దేనికి మన ప్రార్థన ఎప్పుడైతే ఆయనకి మనం మొరపెట్టుకుంటామో ఆయన మనల్ని బాగు చేస్తాడండి. ఎందుకంటే బాగు చేసేదును అని ఎందుకంటే అది అనారోగ్యపరమైన, లేదంటే ఆర్థిక సమస్యల్లో అయినా సరే, ఎక్కడ మామూలుగా ఇంకా నిందలు అవమానాలు గుండా వెళ్తున్నప్పుడు మనం ఏదో రూపంలో మనం బాధపడుతూ ఉంటాము. ఆ రకంగా దేవుడు మన కన్నీళ్లు చూచినప్పుడు మనం ఏంటంటే ముందుగా చేయవలసింది మనం ఆయనకి మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని బాగు చేస్తాను అంటున్నాడు. మరలా 3వ దినం నువ్వు యెహోవా మందిరంకి ఎక్కిపోదువు అన్నాడు. అంటే ఏంటండి? 3వ దినమున మా యెహోవా మందిరం కంటే మనకి ఏ సమస్యలు ఉన్నా సరే మనం ముందుగా ఆయన మొరపెట్టుకొని ప్రార్థనతో మనం జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనల్ని బాగు చేయాలని కూడా కోరుకుంటున్నాడు. అప్పుడు మరలా మనం మందిరంకి వెళ్ళి ఆయనతో ఇంకా మనసారా ఇంకా ఆరాధించుకొని ఆయనతో ఉండాలని కూడా ఆశపడుతున్నాడు. అది ఆర్థిక సమస్య అయినా, లేదంటే అనారోగ్య సమస్య అయినా, ఎటువంటి నిందలు గుండా వెళ్తున్నా సరే ఆయనకు మనం పెట్టాలని ఆశపడుతున్నాడు. ఆ రకంగా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనల్ని బాగు చేస్తానని కూడా మాట ఇచ్చి ఉన్నాడు. అందునిమిత్తం మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే ఆయనకి మనం ప్రార్థిస్తూ ఉండాలండి. మన హృదయంలో ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే ఆయన ముందు మనం గనక కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా జవాబిస్తాడండి. అందుకే ఏమన్నాడండి? నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితిని. ముందుగా అన్న మాట ఏంటండి? నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. అందుకే మన కన్నీళ్లు ఆయన ఎప్పుడు చూచుచూ ఉన్న దేవుడు కాబట్టి మనం ఎప్పుడు నిరంతరం ఆయనకి ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా అది అనారోగ్య సమస్యమైనా మనం స్వస్థత పొందుకుంటాము. ప్రార్థించినప్పుడు ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు కూడా మనం దేవా నాకు సహాయం దయచేవా అని చెప్పి మనం ఆయనకి మొరపెట్టినప్పుడు సహాయం దయచేస్తాడు. అదేవిధంగా మనల్ని బాగు చేసేది ఆయనే. మనల్ని ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే మనకి ఆ సమస్యల్లో గుండి మనల్ని తప్పించువాడు ఆయనే. మనం బాగు చేసి మనల్ని స్థిరపరిచేది కూడా ఆయనేనండి. అందుకే ప్రతినిత్యం మనము ఆయనతో మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయనతో మనం నడుస్తున్నప్పుడు చక్కగా మనం ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా దేవుడితో జీవించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ 2 రాజుల గ్రంథము 25వ వచనం తప్పకుండా మనందరము ఎప్పుడు దేవుడితో మనం మాట్లాడుకుంటూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఆయనకి మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా మనల్ని బాగు చేస్తాడు, మనకు సహాయం
ఇచ్చేవాడు ఆయనే కాబట్టి మనందరం ఈ వాగ్దానం ప్రకారంగా ఆయనకి ప్రార్థన చేసేవారిగా ఉందుము గాక. ఆమేన్.